అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీ కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ లీడర్లతో ప్రచారం షురూ చేసింది. తెలంగాణ కాంగ్రెస్లో తలపెట్టినటువంటి బస్సు యాత్రలో డీకే శివకుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని తేల్చి చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే కేటీఆర్ కర్ణాటకకు వచ్చి చూడాలని సవాల్ విసిరారు. తాండూరు విజయవేరి సభలో బస్సు యాత్రలో ప్రసంగించినటువంటి డీకే ఇక్కడ నుంచి కర్ణాటక 10 కిలోమీటర్ల దూరమే, మీరు వస్తానంటే నేనే బస్సు ఏర్పాటు చేస్తా. అక్కడ మేము ఎన్నికలకు ముందు 5 హామీలు ఇచ్చాం, ఆ హామీలు అమలు అవుతున్నాయో లేదో చూపిస్తా రండి అంటూ కర్ణాటకలో ప్రతి ఇంటికి వెళ్ళి చూద్దాం, మేము ఇచ్చినటువంటి గ్యారంటీ స్కీమ్స్ అమలు అవుతున్నాయో లేదో చూద్దాం రండి అంటూ ఆయన సవాల్ చేశారు. మీరు వస్తానంటే మీరు చెప్పిన టైంకే బస్సు పంపిస్తానని ఛాలెంజ్ చేశారు ఆయన. TRS Chandrasekhar Rao came to power. Has it done whatever they have promised you? Has it delivered whatever he has promised you? That is the question I am asking before you. I am coming from just 10 kilometers far from you. I represent the Karnataka state. I represent the Congress party here. Today, whatever we had promised, I am from Basavana land. Whatever we have promised, we have delivered. Did Chandrasekhar Rao whatever he had promised last 10 years, has it delivered to the state of Telangana? I am asking to the voters of Telangana. Under the leadership of Revanth Reddy, he is the PCC president. Congress party has given you 6 guarantees. Under my leadership, me and Siddaramaiah, we have given 5 guarantees to Karnataka. But today I have come here to ask Mr. Chandrasekhar Rao, you please come to Karnataka, just 10 kilometers away from here. You automatic కొన్ని కాంగ్రెస్ అభివృద్ధికి పునాదులు వేస్తే మీరు వచ్చి దోచుకున్నారు తప్ప చేసిందేమీ లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ నువ్వు భూములు ఆక్రమించుకుంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగినట్ట అని తాండూరు బస్సు యాత్రలో రేవంత్ ధ్వజమెత్తారు. కేసీఆర్ ఓడిపోతే నీది ఏం పోదనుకోకు, నువ్వు మింగినటువంటి 1,00,000 కోట్లు కక్కిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమంగా సంపాదించుకున్న 10,000 ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. మన ప్రాంత ప్రజలు ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. మనకు ఆనాడు ఇంతకుముందే మిత్రులు చెప్పినట్టు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తాండూరులో ఉన్న చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆనాడు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చుకున్నాం. ఇదే కాదు, ఈ ప్రాంతంలో దాదాపుగా ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాపరాయి వ్యాపారం చేయడమే కాకుండా ఇక్కడ మహారాష్ట్రకు పోవాలన్నా, కర్ణాటకకు పోవాలన్నా, తెలంగాణ ప్రాంతానికి ఒక పెద్ద జంక్షన్ గా మన తాండూరు పట్టణం ఉండే. ఆనాడు మర్రి చెన్నారెడ్డి గారి ప్రాంతం నుంచి నామినేషన్ వేసినప్పుడు ఇక్కడి నుంచే రాష్ట్రానికి నాయకత్వం వహించిన ఈ తాండూరు పట్టణం రాజకీయాలలో మాణిక్రావు గారు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఒక గుర్తింపు తీసుకొచ్చిన ఈ తాండూరు పట్టణం గతంలో ఉన్నాయన కూడా ఒక మాదిరిగా బాగానే పనిచేసిండు. కానీ ఈ రోజు ఉన్న ఎమ్మెల్యే ఆనాడు మీరు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసినట్టుగా పల్లకిలో మోసి అసెంబ్లీకి పంపిస్తే 100 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయి అక్కడ పట్నంలో 100 కోట్లకు అమ్ముడు పోతే పర్వాలేదు, ఇక్కడ ఎక్కడ ఖాళీ జగ కనిపించిన దాన్ని కబ్జా పెట్టి కాగ్నా వాగులో ఇసుక దోపిడీకి పాల్పడుతున్న దోపిడీ దొంగని ఇయాల కేసీఆర్ గారు మీ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎన్నికలలో నిలబెట్టిండు. ఇంతకు ముందు మున్సిపల్ సమావేశాలు జరిగిన మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఏమున్నా అచ్చోసిన ఆపోతులాక ఎమ్మెల్యే కుమ్ములాడుకునేటోళ్ళు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేటోళ్ళు. మరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న వాళ్ళు ఇవాళ ఒకరి కాళ్ళు ఒకరు మొక్కుంటున్నారు. వాళ్ళ కోసం కొట్లాడిన మీరు కొంతమంది ఎమ్మెల్సీ వైపున ఇంకా కొంతమంది ఎమ్మెల్యే పక్కన నిలబడి తలపడి కొట్లాడిన మీరు ఇవాళ హైదరాబాద్ లో కేసీఆర్ వాళ్ళకు భూముల పంచాయతీలు తెంచి 100 కోట్ల రూపాయల లాభం చేకూరిస్తే ఒక్క మాట కూడా మిమ్మల్ని అడగకుండా వాళ్ళు కలిసిపోయినరు.
ఒకడు వచ్చి కడుపులో తలకాయ పెడతాడు, ఇంకోడు కాళ్ళకు దండం